హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈరోజు మన ముందు ఉన్నారు మురళీ మనోహర్ గారు. ఏబీవీపీలో జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత జాతీయ వార్తా విశ్లేషణలు అనాలిసిస్ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం మన టాపిక్ లో ఏం మాట్లాడుకుందాం అంటే, ఈ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో హజరత్ బల్ ష్రైన్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటంటే, ఆ హజరత్ బల్ ష్రైన్ అనే దర్గాలో వక్ఫ్ బోర్డుతో సంబంధించిన నిధులతో కొన్ని అభివృద్ధి పనులు అయితే చేపట్టారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా అక్కడ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిలాఫలకంపై మన జాతీయ చిహ్నమైన నేషనల్ ఎంబ్లెమ్ను, అంటే మూడు సింహాల గుర్తును దానిపై ఉంచారు. అయితే మా మతానికి వ్యతిరేకము, మేము విగ్రహారాధన చేయము కాబట్టి, ఇది విగ్రహారాధన కిందికి వస్తుంది కాబట్టి దీన్ని ధ్వంసం చేస్తున్నాము అని కొంతమంది ధ్వంసం చేశారు. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత విశ్లేషణను మురళీ మనోహర్ గారు అందిస్తారు. సార్, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఇన్సిడెంట్ ను మనం ఎలా చూడాలి? ఇది ఈ హజరత్ బల్ ఆ, దర్గా మీరు అన్నది ఇది కొత్తగా కాదు. ఎందుకు ఏమో ఆ, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఒక 10 సార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఆ అంటే రకరకాల ఇన్సిడెంట్స్ వేరే ఉన్నప్పటికీ కూడా ఉద్రిక్తత అనేది తొందరగా ఏర్పడుతుంది. ఆ ఉద్రిక్తత యొక్క పరిణామం ఏముంటది అంటే విధ్వంసం ఉంటుంది, కనుక వాయిలెన్స్ ఉంటుంది. చిన్న ఏ సంఘటన జరిగినా వాయిలెన్స్ అనేది దాని యొక్క రూపం అక్కడ కనిపిస్తుంటుంది. కనుక ఇప్పుడు కొత్తగా ఆ, ఏర్పడ్డటువంటి విషయం మీరు అన్నట్టుగా ఆ, అక్కడ వక్ఫ్ బోర్డు, సరే ఆమె ఏ పార్టీ ఏంది మనకు సంబంధించిన విషయం, లేడీ ఆమె అంద్రబి అని లేడీ అక్కడ ఆ, ఏమంటాం దాన్ని, దర్గాను రీకన్స్ట్రక్ట్ చేశారు. ఆ, పెద్ద ఎత్తున ఫండ్స్ పెట్టి ఆ దాన్ని అభివృద్ధి చేశారు. ఒక మాటలో చెప్పాలంటే కనుక అభివృద్ధి చేసిన దర్గాకు శిలాఫలకం ఒకటి ఆ, పెట్టారు. ఆ శిలాఫలకంలో వచ్చిన సమస్య అంతా ఏంది అంటే ఆ ఒక మూలన భారత ప్రభుత్వం యొక్క మూడు సింహాల చిహ్నం కూడా పెట్టారు. ఆ, అది అది పెద్ద అదొక పెద్ద పాపం అయిపోయింది. ఏదైనా ఓపెనింగ్ వీటికి మనం శిలాఫలకం పైన పెడుతుంటాము. బోర్డు యొక్క ఆ, అదేంది, ఆ బోర్డు ఎంబ్లం ఏదో ఉంది అది పెట్టారు ఒక మూలన, ఇంకో మూలన మూడు సింహాలు అటువంటి ఇది పెట్టేశారు. ఇది భారతీయ రా రాజ్యాంగ చిహ్నము. ఆ మనకు ఆ, ఇది కంప్లీట్ గా సెక్యులర్ సింహం కదా, ఈ చిహ్నం కదా అది, మూడు సింహాలు. అది ఆ, ఓ రకంగా భారతీయులందరూ యాక్సెప్ట్ చేసినటువంటి జాతీయ చిహ్నం అది. కనుక జాతీయ చిహ్నాలు మన దేశంలో జెండాను మనం జాతీయ చిహ్నంగా చూస్తాము. అశోక స్తంభము అంటాం దాన్ని. ఆ, అలాగే మన జెండాను జాతీయ చిహ్నంగా తీసుకుంటాం. ఇవన్నీ జాతీయ చిహ్నాలు. వీటికి ఆ, మతం లేదు. ఆ, వీటికి మతం లేదు. భారతీయులకు అందరికీ పవిత్రమైనవిగా మనం భావిస్తాం. ఆ, అలాంటిది ఆ శిలా ఫలకం పైన ఉండడం అనేది అభ్యంతరకరమైంది కొందరికి, మతతత్వ శక్తులకు, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు. ఆబ్జెక్షన్ రేజ్ చేశారు. ఓకే, ఆబ్జెక్షన్ రేజ్ చేస్తే తప్పేం కాదు. ఇది మా మత సంస్థ, ఇది మాకు పవిత్రమైనటువంటి మస్జిద్. ఈ మస్జిద్ లో మీరు ఎలా తీసుకొస్తారు ఈ ఈ పాపపు చిహ్నాన్ని అనేటువంటి పద్ధతిలో బిహేవ్ చేశారు అక్కడ. అంటే మీకు ఓ, అది పాపంగా కనిపించవచ్చు మస్జిద్ లోకి. అంటే భారతీయ చిహ్నాలు అందరికీ పవిత్రమైనవిగా భావించాలి. నా ప్రశ్న ఏంటంటే, సార్. మీరు మతం వచ్చినప్పుడు దేన్ని మేము కేర్ చేయము, మా మతమే మాకు ప్రధానం అంటే అనండి, తప్పులేదు. అంటే తప్పులేదు. కానీ వ్యవహారంలో మీకు ఏముండాలి? అక్కడ ఒకవేళ మూడు జాతీయ చిహ్నము మీకు కనబడితే ఇక్కడ ఉండాల్సింది కాదు. ఇది దర్గా, ఇది ఇది మత సంస్థ, ఇది ఇక్కడ ఎలా పెట్టారు అని ప్రశ్నించండి. మీకు ఇబ్బంది ఏం లేదు. ప్రశ్నిస్తే కూడా ఇబ్బంది లేదు. లేదు, తొలగించమని డిమాండ్ చేయండి. కోర్టుకు వెళ్ళండి, కేసు పెట్టండి. మీకున్న సున్నితమైన మనోభావాలను వ్యక్తం చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ప్రొటెస్ట్ చేయండి, ప్రొటెస్ట్ చేయండి. కాదు, మాకు వచ్చేసింది అంటే, మూడు వచ్చేసింది అంటే ఇక ఆగము, రాళ్ళు రప్పలు తీసుకుంటాము, కొట్టేస్తాము. వాటిని అప్పటికప్పుడు విధ్వంసం చేశారు. యాక్చువల్లీ సార్, ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, మతానికి సంబంధించింది కాదు, కానీ అందరూ భారతీయులది ఆ, కదా. ఆ, ప్రతి భారతీయుడికి ఎంతో ఎంతో గౌరవనీయమైంది, ఎంతో పవిత్రమైంది.
ప్రతి భారతీయుడికి. ఉదాహరణకు ఒక జెండా పట్టుకొని ఒక స్టేడియంలో మనం ఓ సిక్సర్ కొట్టినప్పుడు పిల్లోడు దాన్ని ఎత్తాడంటే ఎంతో గర్వపడతాం, ఆ జెండాను మనం గౌరవిస్తాం. జాతీయ గీతం పాడుతూ ఉంటే అందరం నిలబడతాం దానికి ఉన్నటువంటి మర్యాదతో. ఎవడైనా నిలబడడం లేదు, పట్టించుకోవడం లేదు, పైనుంచి పాటలు పాడుతున్నాడు, ఈలలు వేస్తున్నాడు అనుకోండి, ఎలా అనిపిస్తుంది? అది మంచి పద్ధత, సరి అయిందా అని? ఓ నేను నమ్మను, ఇది నాకు సంబంధం లేదు అని అంటావా? ఇది మిస్బిహేవియర్ కిందికి రాదా? అవును తప్పు కదా. అలాగే ఇక్కడ కూడా నీ జాతీయ చిహ్నం నీకు కనపడ్డప్పుడు, ఇక్కడ ఈ దేవాలయంలో ఇది పవిత్రమైన స్థలం, మాకు ఈ జాతీయ చిహ్నం కన్నా పవిత్రమైంది అని మీకు అనిపిస్తే తప్పకుండా అధికారులకు మీరు పేపర్ ఒకటి కంప్లైంట్ ఇచ్చి దాన్ని అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేయండి. తొలగించవచ్చు, మర్యాద పూర్వకంగా కూడా తొలగించవచ్చు. శిలాఫలకాన్ని అక్కడ నుంచి తీసి బయటికి తీసుకురావచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అంటే ఏంటి, మేము మతం విషయం వచ్చినప్పుడు ఎవడికి వినేదే లేదు, అంతా మాదే, ఈ దేశంలో మేము ఏం చేసినా నడుస్తుంది, మాకు ఆ సర్వ హక్కులు ఉన్నాయి. ఈ బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అంటున్నాను. ఇది ఈ దేశంలో కొందరు జాతీయ చిహ్నాల పట్ల ఎప్పుడు ఇలాగే వ్యవహరిస్తారు. నా పాయింట్ అది అన్నట్టు. కొందరు ఉన్నారు, అలాంటి భావజాలం ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. నేను కేవలం ముస్లింలు అనడం లేదు, మొత్తం ఈ దేశంలో ఇలాంటి భావజాలం. హిందుత్వ వ్యతిరేకత ఎలాగూ ఉంది, మీకు ఉంటే పర్వాలేదు, కానీ భారతీయత పట్ల వ్యతిరేకత ఎందుకు మీకు? ఎందుకు ఇంత అక్కసు మీకు? ఎందుకు ఇంత విషయం నక్కుతారు మీరు? వచ్చినప్పుడు నోరు మూసుకొని ఉంటారు. ఇది కూడా దుర్మార్గము, నోరు మూసుకొని ఉండడం కూడా దుర్మార్గం. ఇప్పుడు ఈరోజు ఇది బీహార్ కు సంబంధించినటువంటి ఇదేది అశోక స్తంభము. సామ్రాట్ అశోకుడు బీహార్ లో పుట్టాడు కనుక బీహార్ అశోకుడు ఇచ్చినటువంటి చిహ్నం ఇది. మరి బీహార్ లో ఒకవైపు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. మరి బీహార్ ప్రజలకు మీరు జవాబు చెప్పండి, అక్కడ ఏంది? మీ సామ్రాట్ అశోకుడు ఇచ్చినటువంటి ఈ అశోక స్తంభానికి ఇంత అవమానం జరుగుతుంటే మీరేమంటారో చెప్పండి ఈ దేశ ప్రజలకు. మీరేమంటారు? ఎందుకంటే మీ ఒమర్ అబ్దుల్లా ఉన్నాడు, ఆమె పేరేం పేరు, ముఫ్తీ, మహబూబా ముఫ్తీ ఉంది. మరి వీళ్ళంతా ఆ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు అక్కడ అంటే, నో ఇదంతా కూడా అదేది అక్కడ పెట్టాల్సింది కాదు కనుక అక్కడ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే చర్యలు తీసుకోవాలని మాట్లాడుతున్నారు. ఇది ఆ శిలాఫలకాన్ని పెట్టిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి వెంటనే అని అంటున్నారు. కానీ విధ్వంసం, జాతీయ చిహ్నాన్ని విధ్వంసం చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు అనడం లేదు. ఇది ఎక్కడి వాదన నాకు అర్థం కావడం లేదు. ఈ విషయంలో నేను సార్ ఏకంగా సీఎంఏ దాన్ని సమర్థిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది సార్. అక్కడ పెట్టాల్సిన అంత కంపల్షన్ ఏమి అని ఇండైరెక్ట్ గా కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అటు మహబూబా ముఫ్తీ కూడా ఇది బీజేపీ చేస్తున్న కుట్ర, వక్ఫ్ బోర్డు చైర్మన్ బీజేపీ ఆమె కాబట్టి, ఆమె ముస్లిం అయినా కూడా బీజేపీ ఆమె కాబట్టి బీజేపీ చేస్తున్న కుట్ర అని కేంద్రంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. ప్రాబ్లం పోనీ బీజేపీ కుట్రనే అనుకుందాం, మీరు ఏదైనా చేయండి, కుట్రపూరితంగానే శిలాఫలకాన్ని అక్కడ పెట్టారు, శిలాఫలకం పైన కుట్రపూరితంగానే ఈ చిహ్నం పెట్టారని మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే, వాళ్ళు పెట్టారు సరే, అయితే పెడితే మీరు విధ్వంసం చేసేస్తారా? రాళ్ళు రప్పలతో కొట్టేస్తారా? మీరు వెళ్ళి ఈ దేశంలో రామా అసలు? కనుక మీరు ఏంటి, కోర్టులు లేవా, పోలీస్ లేదా చర్యలు తీసుకోవడానికి? అంటే మీ మందబలం ఒకటేనా ఇక్కడ పనిచేసేది? కనుక ఈ మందబలాన్ని నియంత్రించకపోతే ఈ దేశంలో చాలా ప్రమాదం. ఎవరికి వెర్రెత్తితే వాడు రాడు రప్పలు తీసుకొని వీధుల్లోకి వస్తాము అని అంటే ఇలాంటి వాళ్ళని నియంత్రించాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే ఇది నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఇక్కడే ఇటువంటి విషయాల్లో ఈ దేశంలో జరిగినటువంటి ముఖ్యంగా ఈ హజరత్ బల్ విషయమే 1963లో. ఈ హజరత్ బల్ అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలి, మహమ్మద్ ప్రవక్త యొక్క అక్కడ ఒక వెంట్రుక ఉంది అక్కడ అని వీళ్ళు అంటుంటారు. అది దొంగతనం జరిగింది 63లో, మిస్ అయిపోయింది అని చెప్పేసి పెద్ద విధ్వంసం, జమ్మూ కాశ్మీర్ అంతా కూడా విధ్వంసం, హిందువుల షాపులు విధ్వంసం అవుతాయి. ఎవడో ఎత్తుకుపోయిన వాడేందో తెలియదు, ఏదీ తెలియదు, మొత్తం మూకలన్నీ రోడ్లపైకి వస్తాయి, అనేక మంది గాయాలైనాయి, అనేక మంది చనిపోయారు, విధ్వంసం జరిగింది జమ్మూ కాశ్మీర్లో. 63 సంగతి చెప్తున్నా. కనుక నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ శక్తులు బుద్ధి మారలేదు.
ఆ తర్వాత నెహ్రూ ఏమో చేశారు, ఉంది అన్నారు, ఏ వెంట్రుక తెచ్చి పెట్టారో తెలియదు. మనం సరే అది సర్దు మణిగింది, అది సంతోషిద్దామని. కానీ నేను ఏమంటున్నాను, ఎప్పుడు ఇలాగే 1993లో టెర్రరిస్టులు దీన్ని కబ్జా పెట్టారు. మరి అప్పుడు ఏం చేశారు? పవిత్రమైనటువంటి ఈ దాన్ని మీరు ఎక్కడ పోయింది, మేము పవిత్రం అయిపోతే ఆ సివిలియన్స్ చనిపోయారు, మా అనవసరమైనటువంటి అమాయకులు చనిపోయారు అని మళ్ళీ అప్పుడు విధ్వంసం జరిగింది రాష్ట్రం అంతా కూడా. ఈ హజరత్ బల్ దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, అనేక సార్లు ఎప్పుడు చిన్న ఇది జరిగినా కూడా పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దీనికి అన్నిటికీ మూలం విధ్వంసమే. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. మళ్ళా వచ్చారు, మూక వచ్చారు, విధ్వంసం చేశారు. అందుకని ఇప్పుడు నా ప్రశ్న అంతా ఏంటంటే, తప్పకుండా ఇది ఒక రాజకీయమైనటువంటి సమస్య. మొత్తం దేశం అంతా కూడా, ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి, ఈ మూకలను ప్రశ్నించాలి, జాతీయ చిహ్నాలను అవమానించే. ఉదాహరణకు జగన్ అనే వ్యక్తిని చంపేశారు ఇంత వరంగల్లో, ఎవరు ఏబీవీపీ కార్యకర్త చేస్తే అవమానం చేశారు. ఈ అబ్బాయి వెళ్ళి కాపాడాడు, జెండా గౌరవాన్ని కాపాడాడు. తర్వాత సాక్ష్యం చెప్పినందుకు చంపారు. ఎవరు? సరే, ఒక ప్రాణం పోయింది, నేను అది తర్వాత విషయం. నేను ఎవరు వీళ్ళు? ఈ జాతీయ జెండాలను అవమానించే వాళ్ళు ఎవరు? పని కట్టుకొని అవమానిస్తుంటారు వీళ్ళు. వీడికి జెండా అంటే గౌరవం లేదు ఈ నక్సలైట్లకు, మళ్ళీ వాళ్ళని దేశభక్తులు అనే అంటూ ఉంటారు. అట్లాగే అప్పుడప్పుడు ఓవైసీలు వీళ్ళు కూడా అంటుంటారు, మేము వందే భారతం పాడం, అందులో తల్లికి వందనం అని ఉంది, మా మతానికి విరుద్ధం అని ఇంకొకడు అంటాడు. ఇంకొకసారి మేము జాతీయ గీతం మేము పాడం అంటాడు ఒకడేమో, జెండాను ఎగరేయమని అంటాడు. ఒక్కొక్కటి ఒకటి. ఇలాంటి సంఘటన దేశంలో ఎన్ని జరుగుతున్నాయి. కనుక నేనేమంటున్నా అంటే, భారతీయులు అందరూ కూడా జాతీయ చిహ్నాలపైన ఒక చిన్న అవమానం జరిగిన పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయాలి, పెద్ద ఎత్తున తిరగబడాలి, వీళ్ళకి బుద్ధి చెప్పాలి. అంటే ధన్యవాదం. కనుక వాడు ఏమంటాడంటే, ఇప్పుడు ఇది బ్లాస్ఫమీ జరిగింది, దైవ విరుద్ధంగా జరిగింది. కరెక్టే, దైవ విరుద్ధంగానే జరిగిండొచ్చు, కానీ దేశ విరుద్ధంగా మీరెందుకు బిహేవ్ చేస్తారు? లేకపోతే రాజ్యాంగ విరుద్ధంగా మీరు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా చేస్తారు? విధ్వంసం ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? కనుక దైవ విరుద్ధంగా చేసిన వాళ్ళను శిక్షిద్దాం, తర్వాత దానిపైన ఇది చేద్దాం. ఎవడైనా కుట్రపూరితంగా చేస్తే మీరు తప్పకుండా దాన్ని పరిశీలిద్దాం, ఎంక్వైరీ చేద్దాం. కానీ మీకు ఎవరిచ్చారు ఈ హక్కు విధ్వంసం చేసేది? ఇది ఈరోజు అందరము మనం ఆలోచించాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.